హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అవకాడో అండ్ ఎగ్ శాండ్విచ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో యమ్మీగా ఉంది. అండ్ ముందుగా ఎగ్ బాయిల్ చేసుకునేది, దాంట్లో 2 ఎగ్గలు పెట్టుకుని 2 గుడ్లు పెట్టుకుని అండ్ కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత బాయిల్ చేశాను. బాయిల్ చేసి ఎంత టేస్టీగా ఉందంటే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న అదే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇది ఒక్కటి తిన్నంత మాత్రాన మనం బరువు తగ్గిపోము. తర్వాత గుడ్లు తీసుకుని అది తొక్క తీసేసి మామూలుగా అది గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా, గ్రేట్ చేశాను. గ్రేట్ ఇది ఒక్కటి తిన్నంత మాత్రాన మనం వెయిట్ లాస్ అయిపోము, బరువు తగ్గిపోము. ఏంటంటే మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ అన్నీ తింటున్నాం కాబట్టి అట్లీస్ట్ 5 డేస్లో 2 రోజులైనా ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను ఇలా వీడియోలు. సో ఇది ఒక్కటి తిన్నంత మాత్రం బరువు తగ్గిపోము మనము. తర్వాత బ్రెడ్ టోస్ట్ చేశాను. అంటే బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంకా మంచిది ఆరోగ్యానికి, బట్ ఇది వైట్ బ్రెడ్. తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసాను. ఇది బ్లాక్ పెప్పరు, మిరియాల పొడి. అంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో తినేటప్పుడు మనం ఎక్కువ స్పైసీగా ఫుడ్ తినకూడదు కదా, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అయితే బాగానే టేస్టీగా ఉంటుంది. బట్ మార్నింగ్ అంత స్పైసీ తినకూడదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువైపోద్ది. సో ఇది మిక్స్ చేసుకుని బాగా కలుపుకుని తర్వాత అంటే ఇదే కాకుండా మనం మార్చుకుని తింటూ ఉంటే కొంచెం హెల్తీ ఫుడ్ మంచిదనే ఉద్దేశంతో నేను డైటింగ్ వీడియోలు పెడుతున్నాను. తర్వాత అవకాడో ఆల్రెడీ యూజ్ చేశాను నేను. ఇప్పుడు సగం కట్ చేసి సగం నేను పొద్దుట సలాడ్ చేశాను. సో ఇంకోటి సగం ఉంది నేను టోస్ట్ చేస్తున్నాను. శుభ్రంగా మ్యాష్ చేశాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసాను, ఎందుకంటే మనం ఎగ్లో ఎలాగా మిరియాల పొడి వేసాం కాబట్టి. సో దీంట్లో వేయకపోయినా నో ప్రాబ్లం. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్ అవకాడో. సో ఆరోగ్యానికి చాలా మంచిది. 2 బ్రెడ్లు టోస్ట్ చేసి అలా టోస్ట్ మీద స్ప్రెడ్ చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇది సమ్ పీపుల్ కొంతమందికి అవకాడో దొరకదు. సో అలాగని ఏమీ మనం బాధపడవసరం లేదు. అవకాడో లేకపోయినా మనం ఓన్లీ గుడ్ అయినా ఎగ్ అయినా సో అలా మనం గ్రేట్ చేసేసుకుని అది ఏమి పెట్టుకోకపోయినా ఇప్పుడు మ్యోనీస్ అవన్నీ పెట్టుకుంటే అది ఇంకా క్యాలరీలు ఎక్కువైపోతాయి కాబట్టి మామూలుగా ఎలాగైనా చేసేసుకుని ఉత్తిదైనా పెట్టేసుకుని 2 ఫోల్డ్ చేసేసుకుని తింటే అది ఇంకా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఎగ్ని ఇలాగా స్ప్రెడ్ చేశాను. 2 ఎగ్గలకి చాలా ఎక్కువైపోయింది, కొంచెం తీసాను. చాలా చాలా యమ్మీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.